జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసఫ్గూడ నుండి ఎల్బీ స్టేడియం వరకు బహిరంగ సభకి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన మంత్రి వివేక్ వెంకటస్వామి మరియు నవీన్ యాదవ్ తెలంగాణ గ్రామ మండల అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యుల సమావేశానికి విచ్చేస్తున్న మల్లికార్జున్ ఖార్గే సమావేశానికి కాంగ్రెస్ కార్యకర్తలకు కార్ ర్యాలీతో బయలుదేరిన జూబ్లీహిల్స్ కాంటెస్ట్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అతి కొద్ది సమయంలో జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉద్దేశించి ఏఐసిసి కార్యవర్గం పెద్దలు ప్రెసిడెంట్ అయినటువంటి మల్లికార్జున్ ఖార్గే గారు, కేసీ వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రం పిసిసి పెద్దలైనటువంటి మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో, రేవంత్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఎల్బీ స్టేడియంలో ముఖ్యమైన కార్యకర్తల సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి దాదాపు 15 నుండి 20 వేల మంది గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి నాయకులని పిలిచి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏ రకంగా ఎలక్షన్స్ కి పోవాలా, కార్యాచరణ ఏ విధంగా ఉండాలని చెప్పి పెద్దలు సలహాలు సూచనల మేరకు ఈ రోజు ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దల పిలుపు మేరకు రాబోయే ఎలక్షన్స్ లో కార్యకర్తలందరూ కూడా ఆ రకంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని బలమైన మెజార్టీతో లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్ని కూడా గెలిచే ప్రయత్నాన్ని చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ బహిరంగ సభకి మా వంతు మద్దతుగా సపోర్ట్ గా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి కార్యకర్తలు, సీనియర్ కాంగ్రెస్ లీడర్స్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్సీ పిల్లలందరూ కూడా ఈ రోజు యూసుగూడ చెక్ పోస్ట్, యూసుగూడ పార్టీ కార్యాలయం నుండి దాదాపు 3,000-4,000 మంది పెద్ద ఎత్తున ర్యాలీగా సభకి పాల్గొనడం జరుగుతూ ఉంది. పెద్దలు ఇచ్చినటువంటి సలహాలు మేమందరం కూడా పాటిస్తూ, మాకు ఒకవేళ లోకల్ బాడీలో ఎక్కడైనా అవకాశాలు కల్పిస్తే అక్కడ పోయి ఉన్నటువంటి కంటెస్ట్ చేసే వాళ్ళకి సపోర్ట్ గా నగరం నుండి కూడా వెళ్లి మద్దతు పలుకుతామని మీడియా తెలియజేస్తూ, ఈ సభను విజయవంతం చేయడానికి వచ్చిన వారందరూ కూడా మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తారు. మల్లికార్జున్ ఖార్గే గారి మీటింగ్ కోసము పెద్ద ఎత్తున మన ఇక్కడ నవీన్ యాదవ్ గారు వాళ్ళ టీం అందరు కూడా మన స్టేడియంకి వస్తున్నారు. వాళ్ళ ప్రస్తుతం నేను ఫ్లాగ్ అవుట్ చేయడం జరిగింది. అందరూ కాంగ్రెస్ కార్యకర్తలందరూ ఉత్సాహంగా మన ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖార్గే గారిని వారి మీటింగ్ అటెండ్ చేసి వారి సంభాషణ విని వారు ఏదైతే మోటివేట్ చేస్తారో కాంగ్రెస్ కార్యకర్తలకు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు ప్రజల కోసం, ఇవన్నీ కూడా చూడటానికి ఈ రోజు ఇంత పెద్ద మీటింగ్ జరగబోతుంది.